ఓకే. 3 కాలనీలలో నాకు 5 సంవత్సరాలలో నాకు 1.5 కోటి ఫండ్ వచ్చింది ఒక కౌన్సిలర్గా. ఆ 1.5 కోటి నేను ఎక్కడ తీసుకెళ్ళి పెడతా? ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ ఎక్కడైతే నేను గెలిచినా అక్కడ పెట్టాలి. 7 కాలనీలలో 4 కాలనీలు పక్కన పెడితే 3 కాలనీలలో అయితే నేను చేయాలి కదా. అదే నేను 3 కాలనీలలో పెడతాను. ఇంకా 7 కాలనీలలో కూడా మొత్తం డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. కాదు, ఇప్పుడు మీ బాధ ఏంది అంటే, ఇప్పుడు 7 కాలనీలే ఉండే, ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ అయితే పెద్ద కాలనీలు అయిపోతాయి, ఎక్కువ కాలనీలు అయిపోతాయి. 100 కాదు 1000 వస్తాయి. వస్తాయో రావో, ఓట్లు పడతాయో పడవో, ఓట్లు పడతాయో పడవో, నేను గెలుస్తానో గెలవనని బాధ. నేను గెలుస్తున్నాను కాదు, పబ్లిక్ కి డెవలప్మెంట్ విధంగా పూర్తిగా అన్యాయం జరుగుతుంది అనేది మా ఆవేదన. సో మొత్తానికైతే ఒక భయం అవుతుంది, అంటే కార్పొరేటర్గా ఎట్లుంటుందో అని. అంతేనా? అట్లాంటి భయం ఏం లేదు. ఓకే, మాతోనే పాసిబుల్ అని అనుకుంటున్నాం మేము. మీతోటే పాసిబుల్ అని మీరు అనుకుంటున్నారు. జనాలు స్వీకరిస్తే అదృష్టంగా మేము భావించి రావాలని అనుకుంటున్నాం మళ్ళీ. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ 18 వార్డులలో మాకు కొంచెం అనుభవం ఉంది. ఏ వార్డులో ఎక్కడ పని చేసినాం, ఎక్కడ చేయలేదు, ఏ కాలనీలో ఏం అవసరం ఉందో అవి చేయగలుగుతాం అనేది మా అవగాహనలో ఉంది. ఎందుకంటే 2 సార్లు మంత్రి గారిని గెలిపించుకున్నాం, మాజీ మంత్రి వారి మల్లారెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ప్రభుత్వం రాలేదు. అంతేగాని మేమైతే మా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, మెజార్టీ మేము బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ ఉంది కదా, ఇంతమంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. మరి దమ్మాయిగూడలో ఏం పని అంటే మేము ఉన్నప్పుడు అయినా పని ఇప్పుడు ఎందుకు అయితలేదు? రూలింగ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, లీడర్లే ఉన్నారు. ఎలక్షన్లు కాలేవు కదా. ఎలక్షన్లు కాకపోతే ఏంది, ఉన్నారు కదా. ఓకే, పని అయితే చేయొచ్చు కదా. సరే, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నా క్లోజ్ ఫ్రెండ్ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను కలవడం జరిగింది. సో అంటే వాళ్ళు 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది అమ్మాయి కూడా చౌరస్తలా. సో ఎందుకు అవుతుందో అడగండి, వీళ్ళు ఏం చేసిరో అడగండి అన్నారు. ఏం చెప్తారు మీరు సమాధానం? దమ్మాయి కూడా ప్రజలందరికీ ఏం చెప్తారు మీరు సమాధానం? చైర్మన్ ఉన్నప్పుడు మా మాజీ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లెక్క విడతలుగా చేస్తున్నారు. అదే మా ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంటే ఈ పార్టీకి అయిపోయేది. 2 సంవత్సరాలు అయింది అది ప్రారంభోత్సవం అయ్యి. ఓకే.